నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్. నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ అనేది బ్యాంకులు రిజర్వుగా నగదులో ఉంచవలసిన డిపాజిట్ల శాతాన్ని సూచిస్తుంది. ఈ రిజర్వ్ మొత్తం బ్యాంకులకు రుణం ఇవ్వడానికి అందుబాటులో ఉండదు మరియు సిఆర్ఆర్ పెరిగితే బ్యాంకులకు రుణం ఇవ్వడానికి తక్కువ డబ్బు ఉంటుంది. సిఆర్ఆర్ క్రెడిట్ మార్కెట్లో రుణాలు తీసుకోవడం మరియు రుణాలు ఇవ్వడంలో బ్యాంకు యొక్క పారదర్శకతను నిర్ధారిస్తుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు మొత్తం డిపాజిట్లో కొంత భాగాన్ని లిక్విడ్ క్యాష్ రూపంలో నిల్వలుగా ఆర్బీఐ వద్ద నిర్వహించాలి. ఈ భాగాన్ని ఆర్బీఐ నిర్ణయిస్తుంది. సిఆర్ఆర్ ఎక్కువైతే మార్కెట్లో రుణం ఇవ్వడానికి అందుబాటులో ఉన్న మొత్తం తక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి సిఆర్ఆర్ని ఆర్బీఐ ఉపయోగిస్తుంది. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. సిఆర్ఆర్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కూడా ఉపయోగించబడుతుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ సిఆర్ఆర్ని పెంచుతుంది. కాబట్టి బ్యాంకులకు రుణాలుగా ఇవ్వగల తక్కువ మొత్తంలో డబ్బు మిగిలి ఉంటుంది. ఫలితంగా ద్రవ్య ప్రవాహం తగ్గుతుంది మరియు ద్రవ్యోల్బణం తగ్గుతుంది. నవంబర్ 2022లో నగదు నిల్వల నిష్పత్తి 4.5%గా నిర్ణయించబడింది.